నీ దగ్గర రోగం వచ్చింది అనుకోండి, అలా డబ్బులు పడేస్తే నీ రోగం నయం అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్తే ఎంత పెద్ద రోగమే నయం చేస్తాడు. హాస్పిటల్కి వెళ్తే ఈజీ, రోగం తీయడం ఈజీ, కానీ పాపం తీయడము చాలా కష్టం అన్నమాట. ఓకేనా? కాబట్టి మనిషికి పోవాల్సింది పాపమా రోగమా అని అంటే మనిషికి ముఖ్యంగా పోవాల్సింది పాపం. ఓకేనా? రోగాల విషయాల్లో పక్కన పెట్టేయండి. రోగాలు ఎప్పుడు వస్తుంటే మన సచ్చినంత కాలం మన రోగాలతోనే బ్రతుకుతుంటాం. ఓకేనా? 80 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతికినన్నవాడు ఈ భూమి మీద ఒక్కడిని చూపియండి, ఒక్కడు లేడు. ఓకేనా? అలాగే యేసుక్రీస్తు వారికి కూడా రోగాలు వచ్చినాయి, యేసుక్రీస్తు వారికి బాధలు వచ్చినాయి, శిష్యులందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళకి రోగాలు వచ్చి ఉండకపోవచ్చా? జ్వరం వచ్చి ఉంటది, దగ్గు వచ్చి ఉంటది, ఎన్నో బాధలు పడి ఉంటారు, అందులో సువార్త పనులు ఉంటుంటారు, నిద్రపోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు వాళ్ళకి, అయినా వాళ్ళు రోగాలు వచ్చి ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించలేదు. మనిషి పాపాలు తీయడానికి వాళ్ళు కంకణ కట్టుకొని వచ్చారంట ఆ రోజు. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వస్తున్న మీ అందరిలో కూడా పాపం ఉండదు మనలో. ఫస్ట్ పాపం ఒకవేళ మనలో ఉందనుకోండి, అది నరకానికి తీసుకు